నమస్తే, వెల్కమ్ టు లియో. డాకు మహారాజ్ రిలీజ్ కాకముందే రికార్డులు బద్దలు కొట్టబోతుందా? అయితే ఇంకా రికార్డులు బద్దలు కొట్టడానికి ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? డాకు మహారాజ్ ఇంచు ఇంచు తవ్వేస్తున్నాడా? మొత్తానికి ఏ రికార్డులు బద్దలు కాబోతున్నాయనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలకృష్ణ గారి 23వ సంక్రాంతి సినిమా అని చెప్పేసి అనుకోవాలి డాకు మహారాజ్. అయితే బాబీ కొల్లి బాలకృష్ణ గారిని ఎలా చూపించాలో ఖచ్చితంగా అదే విధంగా చూపించేశారని చెప్పి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తానికి ఇవి ఎలాంటి రికార్డులు బద్దలు కొట్టాయి అంటే ఏం చెప్తారు? అంటే ట్రైలర్ కానీ రేపొద్దున సినిమా వచ్చిన తర్వాత ఎంత వసూలు చేస్తుంది అనేది మనకి ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ బిజినెస్ పరంగా చూసుకుంటే ఇప్పటికి దాదాపు నిర్మాణం ఖర్చు అయితే దాదాపు 100 కోట్లు అయిందని చెప్తున్నారు వాళ్ళు. ఇందులో బాలయ్య రెమ్యునరేషనే దాదాపు 30-40 కోట్లు రెమ్యునరేషన్ పరంగానే అవుద్ది ఉంటుంది ఖచ్చితంగా. ఎగ్జాక్ట్ పేరు మాకు తెలియదు. కానీ ఇక బిజినెస్ పరంగా చూసుకుంటే 83 కోట్ల రూపాయలు బిజినెస్ జరిగిందని చెప్తున్నారు. 83 కోట్ల బిజినెస్ జరిగిందంటే 84 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది ఆ సినిమాకి. రేపొద్దున వసూళ్ళ పరంగా చూసుకుని నెట్ కలెక్షన్స్ వస్తే. అయితే ఇప్పటిదాకా బాలయ్య సినిమా 100 కోట్ల నెట్ అనేది రాలా. గ్రాస్ పరంగా ఉన్నా కానీ నెట్ పరంగా 100 కోట్లు రాలేదు. ఆ లోటుని ఈ డాకు మహారాజ్ భర్తీ చేసే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయండి. అయితే సంక్రాంతి బరిలో నించుంటున్నటువంటి ఒక డాకు మహారాజ్ అదే సినిమాకి పోటీగా వస్తున్నటువంటి ఒక గేమ్ చేంజర్. సో రెండింటినీ చూసుకుంటే థియేటర్స్ సంబంధించి ఎంతవరకు లభించాయి డాకు మహారాజ్కి, ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఖచ్చితంగా మీరన్నట్టుగా 100 కోట్ల క్లబ్లో జాయిన్ కాబోతుందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే గ్రాస్ పరంగా చూసుకుంటే గతంలో దాదాపు 200 కోట్లు ఇంచుమించుగా దాటేసినా కానీ ఆ షేర్ పరంగా చూసుకుంటే 100 కోట్లు రాలేదు. ఇప్పుడు ఆ లోటుని ఖచ్చితంగా ఇది భర్తీ చేసే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. ఎందుకంటే గేమ్ చేంజర్తో మనం కంపేర్ చేయలేం. గేమ్ చేంజర్ ఏంటంటే అది శంకర్ డైరెక్షను ప్లస్ పాన్ ఇండియా సినిమాగా అన్ని రాష్ట్రాల్లోనూ దాన్ని రిలీజ్ చేయడం, అంతకుముందు RRRతో చేసిన రికార్డు కానీ RRR కలెక్షన్స్ రికార్డు కానీ ఇవన్నీ ఉన్నాయి రామ్ చరణ్ సినిమాకి. డాకు మహారాజ్కి ఏంటంటే బాలయ్య ఏంటంటే ఈ సినిమా డాకు మహారాజ్ని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. హిందీ డబ్బింగ్ కూడా బాలయ్య స్వయంగా చెప్పారు. కాబట్టి నార్త్ మార్కెట్లో డెవలప్ చేసుకోవాల్సిన అవసరం బాలయ్య బాబుకు ఉంది. ఇప్పుడు మనకు పుష్ప 2 వచ్చేసరికి నార్త్లోనే దాదాపు 800 పైచీలకు నెట్ వచ్చేసింది కలెక్షన్స్. అంత కలెక్షన్ వచ్చిందంటే నార్త్ మార్కెట్ని మనం క్యాప్చర్ చేయగలిగితే మళ్ళీ బాలయ్యకి తిరుగులేదు. ఇప్పుడు దాన్ని పట్టుకోవడంలోనే ఉంది. ఆ విషయంలో ఇప్పుడు భగవంత్ కేసరి కొంతవరకు సక్సెస్ అయినా కానీ పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వాలంటే డాకు మహారాజ్ పైన డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. డాకు మహారాజ్ అలాంటి కంటెంట్కి ఉంటే డాకు మహారాజ్లో ఇక దూసుకుపోవడం ఖాయం. ఖచ్చితంగా 100 కోట్లు షేర్ అనేది ఈజీగా అయితే వచ్చేస్తుంది, అనుమానం అయితే ఏం లేదు. అయితే ఇప్పుడు చూస్తున్నాం, గతంలో టాలీవుడ్ బాలీవుడ్ అనుకునేసరికి ఖచ్చితంగా బాలీవుడ్కి మించి మనం ఎప్పుడు పోలేము అనుకున్నటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు టాలీవుడ్ కాస్త బాలీవుడ్ని కూడా పూర్తిగా తొక్కేస్తూ హాలీవుడ్ రేంజ్కి అయితే వెళ్ళిపోతుంది. మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే పుష్ప కావచ్చు, పుష్ప 2 కావచ్చు, అంచనాలకు మించి కలెక్షన్స్ మాత్రం బాలీవుడ్లోనే ఎక్కువ కొల్లగొట్టిందని చెప్పి అర్థమవుతుంది. అదిగాక బాలకృష్ణ గారి సినిమా ఏదైతే ఉందో అఖండ కావచ్చు, లేదా మీరు అన్నట్టు భగవంత్ కేసరి కావచ్చు, ఇది జస్ట్ డబ్ అయ్యే చాలా మంచి పేరు అయితే తెచ్చుకున్న సంగతి అంతే అర్థమవుతుంది. సో ఏదైతే నార్త్ ఇండియన్లో కూడా ఖచ్చితంగా డాకు మహారాజ్ తన పంజా చూపించబోతుందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఒకప్పుడు హీరోలుగా చేసిన వాళ్ళు ఇప్పుడు విలన్గా చేస్తున్నారు. మరి బాలయ్య బాబు సినిమాలో కూడా వాళ్ళే విలన్గా ఉన్నారు. అంటే ఒక విధంగా నార్త్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి కానీ, అంటే బాలయ్య ఆయన ఫిజిక్ని కానీ ఆయన క్యాపబిలిటీని కానీ సొమ్ము చేసుకునేలాగా పాత్రలు తయారు చేయడంలో మీద డైరెక్టర్లు దృష్టి పెట్టాలి. ఆ విషయంలో మరి బాబీ గారు ఎంతవరకు సక్సెస్ అయ్యారనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఆ విషయంలో సక్సెస్ అయితే మాత్రం ఇక ముందు డైరెక్టర్ అందరూ కూడా బాలయ్య బాబుని ఎలా ప్రొజెక్ట్ చేయొచ్చు, నేషనల్ వైడ్గా ఎలా ప్రొజెక్ట్ చేయొచ్చు, పాన్ ఇండియా వైజ్గా మనం ఎలా ప్రొజెక్ట్ చేయొచ్చు అనే దాని మీద చూసుకుని అలాంటి కథలు మీద కష్టలు చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు డాకు మహారాజ్ ఆ కోవలోకి వచ్చే సినిమా లాగానే మనం భావించాల్సి వస్తుంది. అలా ఏంటి కాకపోతే ఏమవుతుందంటే గేమ్ చేంజర్కి ఎక్కువ థియేటర్లో స్టార్టింగ్లో ఇవ్వటం వల్ల మళ్ళీ 2 రోజుల తర్వాత డాకు మహారాజ్కి షిఫ్ట్ చేయాలంటే ఎన్ని థియేటర్లు అవైలబిలిటీ ఉంటాయి అనేది కూడా ఒక కీలకమైన అంశం. ఆ తర్వాత మళ్ళీ సంక్రాంతికి వస్తున్నా కూడా షిఫ్ట్ చేసుకోవాలి. అంటే 3 సినిమాల మధ్యలో పట్టడం అనేది ఒక విధంగా ఇబ్బందికరమే థియేటర్ల పరంగా. కానీ టాక్ పాజిటివ్ టాక్ వచ్చిందనుకోండి, ఫస్ట్ డేనే బెస్ట్ టాక్ వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా డాకుకి తిరుగులేదు. అయితే గతంలో మనం చూసుకుంటే
ఏదైతే ప్రీ రిలీజ్లు కావచ్చు, లేదంటే మనకు 1 డే బిఫోర్ రిలీజ్ చేసేటువంటి ఒక సినిమాలు కావచ్చు, లేదంటే టికెట్ రేట్లు పెంచే అవకాశం కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణలో ఉండే అవకాశం ఉందా, లేదా ఇది పుష్ప ఇచ్చినటువంటి దెబ్బ కింద చూసుకోవాలంటే ఏం చెప్తారు? అంటే రేపు ఎల్లుండో క్లారిటీ వచ్చేస్తుందండి. ఇప్పుడు దాకా గవర్నమెంట్ ఈ విషయంలో ఏమీ నోరు మెదపలేదు. మరి ఎందుకంటే పుష్ప 2కి ఉన్న చేదనుభవాల దృష్ట్యా మళ్ళీ ఇస్తే మళ్ళీ మనకు ఒక మరక ఉంటుందనే ఫీలింగ్ కావచ్చు. ఇప్పటికే దిల్ రాజు గారు అక్కడ మొన్న రాజమండ్రి కార్యక్రమానికి వెళ్ళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కార్యక్రమం వెళ్ళి ఇద్దరు చనిపోవడంతో అక్కడ ఒక ఇబ్బందికర పరిస్థితి వచ్చేసింది. ఇట్లాంటి సభలో రాజకీయ సభలకు వెళ్ళినప్పుడు జరుగుతూనే ఉంటాయి. కానీ దీన్ని ఏంటంటే భూతాలను చూపించడం వల్ల ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అదే జరిగింది. పుష్ప 2 విషయంలో ఆ థియేటర్ దగ్గర సంఘటన జరగడం వల్ల మరి సీరియస్గా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు దిల్ రాజు గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. అది ఒకవేళ ముఖ్యమంత్రి మళ్ళీ నిర్ణయం మార్చుకుంటే ఇవాళ రేపట్లో నిర్ణయాలు అయితే వస్తాయి. గేమ్ చేంజర్కి హెల్ప్ అవుతుంది, డాకు మహారాజ్కి హెల్ప్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్న ఫ్యామిలీ సినిమా కాబట్టి దానికి పెద్ద పెంచపోయినా పర్లేదు, ఆ ఇబ్బంది లేదు. అయితే ఇదే సినిమాకి సంబంధించి లేదా రాబోతున్న సంక్రాంతి మూవీస్ గురించి గతంలో కూడా మనం చూసాం. ఏదైతే వైఎస్ జగన్ని చిరంజీవి గారు, ప్రభాస్, మహేష్ బాబు ఇలాగా అతిరథ మహారథులు అందరూ కూడా వెళ్ళి కలవడం చూసాం. సో అదే కోవలో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారన్న సంగతి కొంత వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ రోజు రేపు వెళ్ళి కలిసే అవకాశం ఉందంటారా? కలవచ్చు. మళ్ళీ ఒకసారి అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సంక్రాంతి సీజన్కి ఇవ్వాలి. వేరే సీజన్లో ఇక ఇస్తారులే, తర్వాత సంగతి పక్కన పెడితే. ఎందుకంటే ఈ సీజన్ వరకు, పండగ వరకు, సినిమాల వరకు వాళ్ళు ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ వాళ్ళు ప్లానింగ్స్ మారుతాయి. ఆ తర్వాత ఇప్పుడు వరకు ఇవ్వచ్చు. ముఖ్యమంత్రి గారు కూడా నిర్ణయం తీసుకుని దీని మీద చొరవగా ఈసారికి మాత్రం నేను పండగ కాబట్టి నేను సెటిల్ ఇస్తున్నాను, నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను, ఈసారికి మాత్రం మీకు ఇస్తున్నానని చెప్తే బాగుంటుంది. ఎందుకంటే పుష్ప 2కి ఇచ్చినప్పుడు గేమ్ చేంజర్కి కంపల్సరీగా ఇవ్వాలి. అలాగే డాకు మహారాజ్ కూడా. ఎందుకంటే వీటికి బడ్జెట్ పరంగా 100 కోట్ల బడ్జెట్లు అయినాయి. 100 కోట్ల దాటిన బడ్జెట్కి ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు. కాబట్టి వీళ్ళు ఇస్తేనే బాగుంటుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మంచిగా డాకు మహారాజ్ మంచి హిట్ కొట్టాలని చెప్పేసి రికార్డులు బద్దలు కొట్టాలని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే.